అమ్మా ఏం చేస్తున్నావు? నీకు తెలీదులే, అమ్మాయి ఎంత పవిత్రమైందో నేను తెలుసుకోవాలి. నా కొడుకు విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏంటిది? అది అమ్మ మాట వింటా, అమ్మ చెప్పింది చేస్తా. కానీ మా అమ్మ ఆలోచించినట్టు నేను ఆలోచించనండి. ఒక అమ్మాయి పెళ్లికి ముందు ఒరిజినా కాదన్న విషయం ఆ అమ్మాయికి పైన ఉన్న దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదండి. మా అమ్మ అనుకున్నట్టు ఫస్ట్ నైట్ రోజు వైట్ బెడ్షీట్ ఎర్రబడితేనే ఒరిజిన్ అనుకోవడం తప్పండి. తెల్లగా ఉన్న ఒరిజిన్ అవ్వచ్చండి. మా అమ్మ 7వ తరగతి వరకు మాత్రమే చదువుకుందండి. సెక్స్లోనే ఏమని తిరుగుతుందనే భ్రమలో ఉంది. స్పోర్ట్స్ ఆడేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు కూడా తిరగొచ్చని ఆమెకు తెలియదండి. కొడుకు ఇబ్బంది పడతాడేమో అనుకొని అతి జాగ్రత్త తీసుకొని ఇలాంటి పనులు చేస్తుందే తప్ప తన మనసులో ఎలాంటి స్వార్థం ఉండదండి. మా అమ్మ చేసిన పని వల్ల మీకేమన్నా బాధ కలిగి ఉంటే ఆమె తరపున ఆమె కొడుకుగా